హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి క్రియేషన్స్ బై గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. రాఖీ పండుగ దగ్గరకు వచ్చింది కదా, దగ్గరికి రావడం ఏంటి, రేపే రాఖీ పండుగ అండి. నాకు వీడియో ఎడిటింగ్ చేయడం కుదరలేదు. ఇది వచ్చేసి ఊల్తో తయారు చేశానండి. నేను ఒక రాఖీ ఆల్రెడీ తయారు చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక రాఖీ అల్లినప్పుడు వీడియో అనేది షూట్ చేశానండి. ఇది ముందు చేసిన రాఖీ మిక్కీ మౌస్లో చేసి ఒక 2 కళ్ళు అలా పెట్టాను అనమాట. చెవులు కూడా పెట్టాను. చాలా క్యూట్గా ఉంది కదండి. ఇవి చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. నేను 2 కలర్స్తో చేశాను. నా దగ్గర ఎక్కువ కలర్స్ లేవండి. ఊలు వేటి కోసమో తెస్తే వాటితోనే తయారు చేసాను అనమాట. 2 కలర్స్ తీసుకున్నాను కదండి. ఇంకొకటి గ్రీన్ కూడా ఉంది. ఇప్పుడైతే నేను ఈ 2 కలర్స్తోనే చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్, ఒకటేమో పింక్ అండి. ఇది ఊలు మన స్వెటర్స్ ఇంకా చిన్నపిల్లలకి క్యాప్స్ అవి అల్లుకుంటాం కదా, ఆ ఊలు ఇది. కట్ వచ్చి ఒకటి 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ ఉంటుందండి. నాకు సరిగ్గా గుర్తులేదు. నేను రాఖీస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను 2 రాఖీస్. అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఊల్తో స్టిచ్ చేయడం కోసం మనకు కంపల్సరీ ఇలాంటి సూది అనేది ఉండాలండి. ఇది మనకి బయట దొరుకుతుంది. నా దగ్గర ఇప్పుడు ఉంది ప్రజెంట్, దాంతో స్టిచ్ చేస్తున్నాను. ఇది లేకపోతే బొంత సూది అంటారు కదా, లావుగా ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలాగా అల్లాలని చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం వేలుతో ఇలా థ్రెడ్ని పట్టుకుని ఒక రింగ్ షేప్లో వచ్చేటట్టు చూసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా రింగ్ షేప్లో రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఆ రింగ్లోంచి మనం వేలు దగ్గర పట్టుకున్న క్లాత్ని లోపలికి తీసుకోవాలి. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా తెలుస్తుందండి. ఇది వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ రాని వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. సో మనం ఫస్ట్ వేసిన తర్వాత ఇంకొక నాట్ వేస్తే అది టైట్ అయిపోతుందండి, అంటే ముడి పడిపోతుంది అన్నమాట. తర్వాత మనకి ఎన్ని చైన్స్ కావాలంటే అన్ని చైన్స్ వేసుకోవచ్చు. మీకు మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళైతే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి అంటే ఎంత పొడుగు కావాలి, చెయ్యి లావు సన్నం అలా ఉంటుంది కదా, ఒక 30 చైన్స్ అలా 25-30 చైన్స్ వేసుకుంటే సరిపోతుందండి. బాగా చిన్నపిల్లలు అనుకోండి, మంత్స్ బేబీస్ ఉంటారు కదా, 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళకి ఇలాంటివి చాలా క్యూట్గా ఉంటాయి. చేతికి చూస్తే మనం కొంచెం తాడు లాంటివి అవి కడితే వాళ్ళకి గుచ్చుకున్నట్టు అనిపిస్తుందండి. ఇది ఊలే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మనం మన చేతులతో మనం చేసామన్న ఫీల్ కూడా ఉంటుంది. సో ఇలా మీరు ఒక 25-30 చైన్స్ అలా వేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ. మీకు చూస్తున్నారు కదా, రింగ్లోంచి మనం పట్టుకున్న తాడుని బయటకు తీసేయాలి. ఇలా మనకి ఎంత చైన్ కావాలంటే అంత చైన్ చేసుకున్న తర్వాత పెద్ద రింగ్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే అక్కడ మనం నాటు వేస్తాం కదా, మిగిలిన తాడుని కట్ చేసేసుకోవాలి ఊల్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక తాడుని గట్టిగా టైట్ చేసాం అనుకోండి, అక్కడ నాట్ అయిపోతుంది, మిగిలింది బయటకు తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది మనకి. చూసారు కదా, చైన్ రెడీ అయిపోయింది. బేస్ అనేది రెడీ అయ్యిందండి. ఫస్ట్ దానిపైన మనం ఇప్పుడు సర్కిల్లా ఒకటి ఊలుతో అల్లుకుందాం. ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఆ పింక్ కలర్ కూడా సేమ్ అండి, మనం చైన్కి ఎలా అయితే స్టిచ్ చేసామో, స్టిచ్ అనే వస్తుందండి. ఎక్కువ మిషన్ కుడుతూ ఉంటాను కదా, సో స్టిచ్ అనే వస్తుంది నాకు. ఇలా రింగ్ షేప్లో పెట్టుకున్న తర్వాత అందులోంచి థ్రెడ్ని బయటకు తీసుకోవాలి. ఇంకొకసారి రింగ్లోంచి బయటకు తీసుకున్న తర్వాత మన వేలు దగ్గర ఉన్న తాడుని ఇలా వదిలామనుకోండి, నాట్ పడిపోతుంది. చాలా ఈజీ అండి ఊల్తో అల్లుకోవడం. ఇంకా నేను ఊల్తో మీకు క్యాప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను, క్యాప్స్ ఎలా అల్లుకోవాలో కూడా చూపిస్తాను. వీటిని డోర్ మ్యాట్స్ అలా కూడా అల్లుకుంటారండి. ఇక్కడ నేను 4 చైన్స్ వేసుకున్నాను. 4 చైన్స్ వేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ ఎక్కడైతే వేసామో అందులో నుంచి కిందకి తీసి మళ్ళీ ఒక దారాన్ని లోపలికి తీసుకోవాలండి. సో చూసారు కదా, ఫస్ట్ రింగ్లోంచి లోపలికి వేసిన తర్వాత మనం ఎలా అయితే చైన్ కోసం తాడుని తీసుకుంటున్నామో సేమ్ అలానే తీసుకోవాలి. ఇక్కడ మనకి ఒక రింగ్లా వస్తుందండి, అంటే చూసారు కదా, సర్కిల్లా ఫామ్ అవుతుంది. అందులో నుంచి మళ్ళీ మనం ముద్ద కుట్టు అంటారు దీన్ని. సో అలా లోపల నుంచి మళ్ళీ దారం వేసి ఇక్కడ 3 వస్తాయండి, 3 రింగ్లు వస్తాయి. అందులో నుంచి బయటికి తీయాలి. అంటే మనం సూది మీద దారం వేస్తున్నాం కదా, సో అందుకోసం సూది మీద దారం వేసింది ఒకటి అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న తాడు కట్ చేసేస్తాను, ఏం కాదండి ఇక్కడ. సో మళ్ళీ కిందకి వేసిన తర్వాత లోపలికి పైన తీసి ఆ దారాన్ని సూది మీద వేసుకుని తీస్తే 3 రింగ్స్ వస్తాయి. 3 రింగ్స్లోంచి దారాన్ని తీయాలన్నమాట. అర్థమవుతుంది కదండి. సూది మీద దారం వేసుకుంటే 2 రింగ్స్ వస్తాయి. కింద నుంచి మనం దారాన్ని తీసుకుంటే 3 రింగ్స్ అవుతాయి మనకి. దాన్ని లోపల నుంచి బయటికి తీసేయాలి. ఈ విధంగా ముద్దుకుట్ట అనేది ఫామ్ అవుతుందండి. ఇలా మీరు ముద్దుకుట్ట వస్తుంది కదా, దీన్ని కాళ్ళు ఇంకా చాలా చాలా అంటారండి. నాకు కూడా కొంచెమే వచ్చు.
బేసిక్స్ తెలుసండి. ఇందులో చాలా రకాలు కుట్టుకోవచ్చు. మనం ఫ్లవర్స్లా కుట్టుకోవచ్చు. దీన్ని బెడ్షీట్స్కి ఫ్లవర్స్ వేసుకోవచ్చు. మనకి ఈ అల్లిక వచ్చిందంటే చాలా రకాలుగా స్టిచ్ వేసుకోవచ్చండి. చాలా చాలా కుట్లు అంటారు వీటి పేర్లు అయితే. ఏంటి మొగ్గ కుట్టు అంటారు, కాడ కుట్టు అంటారు, చాలా ఉంటాయండి ఇందులో. సో ఈ విధంగా లోపల నుంచి బయటకు తీసుకుంటే మనకి ముద్దు కుట్టు ఫుల్గా ఫామ్ అయిపోతుంది. ఫుల్ సర్కిల్ ఒక్కసారి మనం రౌండ్ అంతా ఇలా కుట్టుకుని వచ్చేసాం అనుకోండి, సింగిల్ లైన్ అనేది వస్తుంది. అంటే బాగా చిన్నగా వస్తుందండి. మీకు ఇంత చిన్నగా ఉంటే సరిపోతుంది అంటే మీరు మధ్యలో హోల్ కింద కనిపిస్తుంది కదండి, దాని లోపల మీరు ఏంటంటే ఏదన్నా ముత్యం కానీ పోసు కానీ ఏదన్నా కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ తెలిసింది కదా అని చెప్పేసి స్పీడ్గా చూపించాను కొంచెం. సో ఈ విధంగా వస్తుందండి. ఈ మధ్యలో ఉన్నదాన్ని మీరు దేంతో అయినా కవర్ చేసేసుకోవచ్చు. మన దగ్గర కుందన్స్ ఏమన్నా ఉంటాయి కదా, దాంతో పెట్టుకుని చుట్టూరు కూడా ఏమైనా డెకరేట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇంకొకసారి సేమ్ అలానే స్టిచ్ చేసేసుకుంటున్నానండి. పైన కూడా ఇంకొక లైన్ కుట్టుకుంటున్నాను నేను, కొంచెం రౌండ్ ఎక్కువ రావడం కోసం. ఇక్కడ ఏంటంటే కింద ముద్దు కుట్టు ఒక్కొక్కటి వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసిన దానిపైన ఒక దాంట్లో ఒక కాలు దాంట్లో ఒక్కొక్కటి, ఇంకొక దాంట్లో ఒకటి, అంటే ఒక దాంట్లో 2 వేసుకోండి, ఇంకొక పక్కన ఒకటి వేసుకోండి. అలా 1 2 1 2 అలా వేసుకుంటే కొంచెం ముద్దగా వస్తుందన్నమాట, బాగుంటుంది. పక్క పక్కనే వేసుకుంటారు కదా, అందుకోసం. ఒక్కొక్కటి సింగిల్ వేసుకున్నారనుకోండి దగ్గరగా అయిపోయి రౌండ్ చుట్టేసినట్టు అయిపోతుందన్నమాట. సో అందుకని ఒక దాంట్లో ఒకటి, ఒక పక్కనే 2 అలా వేసుకోండి. ఈ విధంగా నేను దీన్ని కూడా ఫుల్ రౌండ్ అంతా స్టిచ్ చేసేస్తున్నానండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నాట్ వేసుకోవాలండి. మన చైన్కి ఎలా నాట్ వేసుకున్నాం అలా సింగిల్ చైన్ తీసుకొని దాన్ని మన కింద ఆల్రెడీ ముందు చూపించాను కదా, అలా చేసుకోవాలి. ఇక్కడ మా అమ్మాయి వచ్చి డిస్టర్బ్ చేయడంతో ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి, సారీ. ఇక్కడ కట్ చేసిన దాన్ని పైకి కనిపించకుండా నేను నార్మల్ కాటన్ థ్రెడ్తో వెనకాల నాట్ వేసేసుకుంటున్నానండి. మీ దగ్గర గమ్ ఉందనుకోండి, గమ్ పెట్టేసినా కూడా మీకు ఆ క్లాత్ అనేది బయటకు రాదు, ఆ థ్రెడ్ అనేది బయటకు రాదు. సో ఈ విధంగా రౌండ్ వచ్చింది. మధ్యలో హోల్ కనిపిస్తుంది కదండి, నాకు హోల్ కనిపించకూడదు. ఆ హోల్ కనిపించకుండా కుట్టుకోవాలంటే ముందే మనం హోల్ చిన్నది పెట్టుకోవాలి. అంటే 4 చైన్స్ వేసుకున్నాం కదా, 3 చైన్స్ వేసుకుంటే కనుక మనకి ఆ హోల్ కనిపించదు. ఇంకా దగ్గరగా ఆ చైన్స్ అన్నవి నాకు కొంచెం లూజ్ వచ్చిందండి, దగ్గరగా కుట్టుకుంటే ఆ హోల్ కూడా కనిపించదు. ఈ హోల్ కవర్ చేసేసానండి. కాటన్ థ్రెడ్డే కాబట్టి ఊల్ అనేసరికి కొంచెం లావుగా ఉంటుంది కదా, సో ఇలా స్టిచ్ వేసేసుకున్నాను. ఇలా రౌండ్ వచ్చింది కదండి, ఇక్కడ నేను లెటర్ అన్నది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, లెటర్ అన్నది కుడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మా పాప వాళ్ళ అన్నయ్య హనీష్ కదా, తెలుసు కదా మీకు, హనీష్ అంటే హెచ్ వస్తుంది కాబట్టి హెచ్ లెటర్ని నేను ఇక్కడ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం మనకి సూదిలోకి దారం వెళ్ళడానికి నేను టేప్ యూస్ చేసి ఆ విధంగా తీసుకున్నాను. సో దీన్ని లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది టేప్తో పెట్టుకుంటే. మీకు లావు సూది అనుకోండి ప్రాబ్లం లేదు, నా దగ్గర సన్న సూది కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాను. లోపలికి పెట్టిన తర్వాత చివరిన నేను నాటు వేసేసుకున్నానండి, ముడి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చైన్ కుట్టు కుట్టేస్తానండి. మనం మగ్గం వర్క్ చేసినప్పుడు సూది మీద దారం వేసి చైన్ కుట్టు అంటాం కదా, గొలుసు కుట్టు, ఆ గొలుసు కుట్టు అనేది కుట్టేస్తాను. ఇక్కడ హెచ్ మనకి ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ స్టిచ్ చేసుకోవచ్చండి. మా బాబు పేరు అయితే హనీష్ కాబట్టి హెచ్ అనే లెటర్ని స్టిచ్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఒక సూది మీద దారం వేసి తీసుకోవడమే అండి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకా నేను ఇప్పటికే చాలా మాట్లాడేశాను, మీకు చూస్తే అర్థమైపోతుంది, చూసేయండి వీడియో.
2 సైడ్స్ ఇలా చైన్ అనేది వేసేసుకున్నానండి. నెక్స్ట్ మధ్యలో కూడా వేసుకోవాలి కదా, హెచ్ లెటర్కి మధ్యలో ఒకటి వేసుకుంటే మనకి హెచ్ లెటర్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇలా ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ వేసుకోవచ్చండి. ఇదైతే చాలా బాగా వచ్చింది. హెచ్ అంటే హనీష్ అని చెప్పాను కదా, ఇంకా చూడగానే చాలా బాగా నచ్చేసింది తనకి. ఎంత బాగుంది అని చెప్పి తెగ ముద్దులు పెట్టేసుకున్నాడు. కట్టకుండానే తనకు తనే కట్టేసుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. చిన్నపిల్లలు అనేసరికి ఇలాంటి చిన్న ఆనందాలకి చాలా సంతోషిస్తారు కదా వాళ్ళు. సో ఈ విధంగా నేను ఇంకొకసారి కూడా వేసుకుంటున్నానండి. అంటే నాకు లైట్గా అనిపించింది ఒక లైన్ వేస్తే, అందుకని ఇంకొక లైన్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత కిందకి దాన్ని దింపేసుకొని మనం వెనకాల నాట్ పెట్టేసుకోవడమే. ఇక్కడ కూడా 3 చైన్స్ వేసుకున్నాను. ఇలా రెడీ అయిందండి హెచ్ అనే లెటరు. పింక్ కలర్ మీద లైట్ కలర్ వేసిన గురించి చాలా బాగా కనిపిస్తుంది. వెనక తిప్పేసి ఒక ముడి వేసేసుకోవడమే, నార్మల్ ముడిలాగే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి. ముందు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని తీసుకుని దీనిపైన ఒక టాక పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఒకసారి, మిడిల్ వన్ తెలియాలి కదా దానికోసం. సో ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని అక్కడి నుంచి మనం ఆల్రెడీ రెడీ చేసిన సర్కిల్ ఉంది కదా హెచ్, దాన్ని నాట్ వేసేసుకోండి. నార్మల్ సూది దారంతోనే వేసేస్తున్నాను నేను. మీ దగ్గర గమ్ ఉంటే గమ్తో కూడా పెట్టేసుకోవచ్చండి. కాకపోతే గమ్ము కన్నా కూడా మనం ఒక కుట్టితే పోయిందే ఉంది, కొంచెం గట్టిగా ఉంటుంది అంతే. సో ఈ విధంగా రెడీ అయిపోయింది హెచ్. రాఖీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్గా పెడుతున్నాను, ఏమనుకోద్దు. నేను ప్రిపేర్ చేసుకున్నది ఎలా చేసుకున్నాను చూపించడం కోసం మాత్రమే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.